ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఎలాగైతేనే నువ్వు బాగా చదువుకోవడమే నాకు కావాలి. నేను చదువుకుంటాను బాబు. వెరీ గుడ్. నువ్వు కనుక చదివితే బంగారానికి పరిమళం అబ్బినట్లవుతుంది. నీ భవిష్యత్తు బంగారమయం అవుతుంది లక్ష్మి. హోంవర్క్ అయిపోయింది. ఇక నీ హోంవర్క్ స్టార్ట్ చేద్దామా? నాదా? అవును, నువ్వు మా కథలు నేర్పిస్తే మేము నీకు చదువు నేర్పాలి. కచెల్లాయ్? అవును. చెప్పు మరి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. అయ్యో బాబోయ్, ఇదేం భాష బాబు? దీన్ని రైమ్ అంటారు. చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. టింకిలి టింకిలి లిటిల్ స్టారు. అయ్యో బాబో, ఇదేం భాష? అట్టగే కదా చెప్పారు మీరు. నేను అలా చెప్పలేదు. సరే, సండే మండే చెప్పు. సండే. వెరీ గుడ్. వెడ్నెస్డే. తప్పు తప్పు. ఎట్టగే కదా చెప్పారు నిన్న. ఇలా కాదు, సండే తర్వాత మండే చెప్పాలి. సండే, మండే, ట్యూస్డే. ట్యూస్డే కాదు, ట్యూస్డే. ట్యూస్డే.
ఓకే ఓకే. ఓకే అని నేననలేదు. చూసిన తర్వాత ఏంటో చెప్పు. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ ఆటకి పాఠాలు చాలు బాబు. ఏం కాదు, మంత్స్ నేమ్స్ చెప్పాల్సిందే. అంటే ఏంటి బాబు? జనవరి, ఫిబ్రవరి అన్నమాట. నాకొచ్చుగా. ఎవరు చెప్పారు? ఆయమ్మ. చెప్పు చెప్పు. జనవరి, జూను, ఫిబ్రవరి, జూలై, డిసెంబరు. తప్పు తప్పు. అదేంటి బాబు? అన్నీ తప్పులే. నీతో ఇలా కాదు, ఉండు. మ్మ్. జనవరి, జనవరి, ఫిబ్రవరి, ఫిబ్రవరి, మార్చ్, మార్చి, ఏప్రిల్, ఏప్రిల్, మే, మే, జూన్, జూను, జూలై, జూలై, ఆగస్ట్, ఆగస్ట్. మిస్టర్ రవీంద్ర, వాట్ ఈస్ దిస్? అహ్మదాబాద్ పార్టీ వాళ్ళతో మనం కుదుర్చుకోవాల్సిన అగ్రిమెంట్ ఇలా ఉందేమిటి? పాయింట్ నెంబర్ 7 and 9 మార్చమని చెప్పాను కదా. ఐ సీ. ఇందులో కృష్ణప్రసాద్ గారి ఇంట్రెస్ట్ ఏమిటి? ఐ సీ. మరి ఆ సంగతి ముందే నాతో చెప్పొచ్చు కదా. ఓకే ఓకే. ఎండి గారు ఏం చేస్తున్నారు? ఇజ్ ఇట్? చూడండి, కొన్నాళ్ల పాటు ఆఫీస్ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తారు. మీరంతా చక్కగా ఆయన కోఆపరేట్ చేయాలి. నా నోటీస్కి రాకుండా ఏ డెసిషన్ తీసుకోవద్దు. ఓకే? ఇంట్లో ఉండి హాయిగా రెస్ట్ తీసుకోమంటే ఇదా నువ్వు చేస్తున్న పని? ఇక నుంచి నువ్వు చదవాల్సినవి ఇవి కాదు. ఇది చదవాలి. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇదెక్కడ సంపాదించావు? బుక్ షాప్స్ మొత్తం గాలించి మరీ కొనుక్కొచ్చాను. దీన్ని నువ్వు 2 రోజుల్లో బట్టి మొత్తం నాకు అప్పచెప్పాలి. ఓ మై గాడ్, నా వల్ల కాదు. వల్ల కాదంటే వదిలేస్తాననుకుంటున్నావేమో. అదేం కుదరదు. 2 రోజులు కాకపోతే 2 వారాలు టైం తీసుకో. కానీ నువ్వు మాత్రం ఈ బుక్ అంతా చదువుతున్నావు. ఇందులో ఉన్న పాయింట్లన్నీ. ఆగాగు. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ గారు ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇది చదవడం ఎందుకంట? డాక్టర్ గారి మాటలు టెక్స్ట్ బుక్స్ లాంటివైతే ఇలాంటివి గైడ్స్ అన్నమాట. కాబట్టి చదివి తీరాల్సిందే. అయితే ఒక పని చెయ్యి, ఈ బుక్ తీసుకెళ్లి డాక్టర్ గారికి ఇవ్వు. ఆవిడికెందుకు? ఈ బుక్ మొత్తం చదివి ఫోన్లో సలహాలు ఇస్తారు. ఏయ్ చూడు, తలంతా ఎంత చిందరవందరగా ఉందో. ఇక నుంచి నువ్వు షాంపూతోటే తలస్నానం చేయాలి. నా వల్ల కాదు తల్లి. కుంకుడికాయ రసం లేదంటే సీకాయ పొడి, ఈ 2 తప్పితే వేరేది వాడం. ఏం పాపం? నాది బోర్డు నెత్తైపోద్దేమోనని భయం. చూడు లక్ష్మి, ఇది పెద్దవాళ్ళుండే ఇల్లు, అవునా? అవును. ఇక్కడ మనం పని చేస్తూ ఉంటున్నాం, అవునా? అవును. ఈ ఇంటికి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే ఫ్యాక్టరీ ఓనర్లు, డాక్టర్లు, లాయర్లు, యాక్టర్లు, ఇంకా అయ్యగారితో పని ఉన్న చాలా మంది వస్తూ ఉంటారు. నిన్నైతే మరీ అన్నాయం. ఎడతెరిపి లేకుండా ఒకటే జనం కదా. మరి 10 మంది వచ్చేపోయే చోట మనం ఎలా ఉండాలి? నీట్గా ఉండాలి. ఉండాలా వద్దా? భలేదానివే. ఉండకపోతే ఎట్టా? కాబట్టి ఇక నుంచి నీ కట్టు బొట్టు అంతా మారాల్సి ఉంటుంది. కరెక్ట్. అమ్మయ్యా, ఒప్పుకోవనని భయపడ్డాను. ఒప్పేసుకున్నావు, అదే సంతోషం. అయ్యగారు ఏమన్నా అంటారేమో. నీకీ సంగతి తెలుసా? నాకు ఈ విషయం చెప్పింది అయ్యగారే. అట్టాగా? నీకోసం బట్టలు కూడా తెచ్చారు. కొత్తయా? కొత్తవి కాక పాతవిస్తారేంటి? ఈ ఇంట్లో ఆడవాళ్లు ఎలా ఉండాలో చూపించమని, ముందు నువ్వు ఈ ఇంట్లో పని మనిషివనే ఆలోచన నుంచి బయటపడేయమని చెప్పారు. అట్టాగా? అదిగో, ఆ భాష కూడా మారాలి. పుట్టుకతో వచ్చిన భాష ఒక్కసారిగా ఎట్టా మారిపోద్దమ్మా? ఒక్కసారే మార్చుకోమని ఎవరు చెప్పారు? నెమ్మదిగా మార్చుకో. ఇప్పుడెళ్ళి అద్దంలో చూసుకో.
చీర కట్టుకోమ్మా. ఇవాళ ఎంగేజ్మెంట్స్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, నోట్ చేసుకోండి. ఖన్నా అండ్ ఖన్నా కంపెనీ వాళ్ళకి ఈవినింగ్ 4 o'clockకి టైం ఇచ్చాం. 2 hours ప్రీపోన్ చేసుకోవడానికి వీలవుతుందేమో కనుక్కోండి. రైట్? ఇఫ్ దే సే ఎస్, 2 o'clockకి వాళ్ళకి టైం ఇచ్చి ఆడిటర్ గారికి 4 o'clock అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి. ఈజ్ ఇట్ క్లియర్? గుడ్. నెక్స్ట్, ఎక్స్పోర్ట్స్ మేనేజర్ లీవ్ శాంక్షన్ చేయడం లేదు, ఆయన్ని 5 o'clockకి కలవమని చెప్పండి. రైట్? మిస్టర్ రవీంద్ర సీట్లో లేరు, ఆయన రాగానే ఆస్క్ హిమ్ టు సీ మీ అట్ వన్స్. రైట్? కన్ఫర్మ్ ప్రోగ్రామ్ ఇంకో ½ an hourలో నా టేబుల్ మీద ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, రోజీ మేడం కొన్నాళ్ల పాటు ఆఫీస్కి రారు. సర్క్యులర్ చూశారుగా? గుడ్. మేడం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. డౌట్స్ ఏమైనా వస్తే నన్ను కన్సల్ట్ చేయండి, అంతేగాని ఎక్స్క్యూజ్ మీ మేడం అంటూ ఇంటికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి. డూ యూ ఫాలో మీ? రైట్, గో అహెడ్. అదరహో అదరహ. నీకోసమే కబురు పెట్టాలనుకుంటున్నాను, ఇలా రారా. ఏమిట్రా ఇది? ఇదే పబ్లిసిటీ క్యాంపెయిన్ ఫైలు. తయారు చేసింది ఎవరు? మనమే. పచ్చడైపోతావు రే. అదే బాబాయ్, మనమే అంటే నేనే అన్నమాట. బిజినెస్ అనే పదం స్పెల్లింగ్ ఎలా రాసావు చూడు. BIGANES. కరెక్టే కదా బాబాయ్? సిగ్గులేదురా నీకు? బిజినెస్ అనే మాటకి స్పెల్లింగ్ తెలియకుండా బిజినెస్ కంపెనీలో పనిచేస్తున్నావు. నీకు లేకపోతే లేకపోయింది, ఆ టైప్ చేసి ఆవిడకైనా బుద్ధి ఉండాలిగా. వెళ్ళి కరెక్ట్గా టైప్ చేయించి పట్రా. ఒరే చెంబు, ఇలా రా. చూడరా, మన మీద నమ్మకంతో కంపెనీని మన చేతుల్లో పెట్టింది రోజీ. మనం తన నమ్మకాన్ని బలపడేట్లు చేయాలి కానీ వమ్ము చేయకూడదు. ఇక్కడికి రాకముందు బిజినెస్ అనే మాటకు కరెక్ట్ స్పెల్లింగ్ నీకు రాదు, నాకు తెలీదు. తెలియంది తెలుసుకునే ప్రయత్నం చేస్తే చేసే జాబ్కి న్యాయం చేసిన వాళ్ళమవుతాం. సారీ బాబాయ్, ఇక నుంచి జాగ్రత్తగానే ఉంటాను. ఓకే. నవరా ఫుల్ చా. వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. ఆఫీస్కి ఎన్నింటికి వచ్చారు సార్? దారి మధ్యలో అది. నేను అడిగిన ప్రశ్న సరిగ్గా విన్నారా? 45 minutes లేట్ సార్. లేటుగా వస్తున్నట్టు ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేశారా? లేదు సార్. కంపెనీ మీకు ఫోన్ ఫెసిలిటీ కూడా ఇచ్చింది కదండి? ఇచ్చింది సార్. మరి ఇంకే లేట్ అవుతుందని ఆఫీస్కి మెసేజ్ ఇవ్వడానికి ఇంత బద్దకిస్తే ఎలా? కంపెనీలో మీరు సీనియర్ ఉద్యోగం తెలుసు. సీనియారిటీకి సిన్సియారిటీ కూడా జోడైతే పెర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుంది. వాట్ డు యు సే? యు ఆర్ రైట్ సార్. ఈ క్షణంలో మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారు? నా మాటల గురించి ఆలోచిస్తున్నారా, బాధపడుతున్నారా? ఆలోచిస్తున్నాను సార్. గుడ్. ఈ ఫైల్ స్టడీ చేసి మధ్యాహ్నంలోపు మీ అబ్జర్వేషన్స్, ఐ మీన్ రిమార్క్స్ రాసి పంపించండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ రవీంద్ర. ఎస్ సార్. ఇవాళ ఎంగేజ్మెంట్స్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, పిఏతో మాట్లాడి వెరిఫై చేసుకోండి. ఓకే సార్. గో అహెడ్. లక్ష్మి, వస్తున్నా బాబు. ఎంతసేపు? త్వరగా రా.
నువ్వు ఇవాళ చాలా బాగున్నావు. నిజంగానా? నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఓ ఎస్. ఓ ఎస్ఓ కాదు, ఓఎస్ అనాలి. ఓ ఎస్. గుడ్, రా కూర్చో. నేనా? ఏ నేనేంటి బాబు కుర్చీ మీద కూర్చోవడం? చూడు, ఇవాటి నుంచి నీ భోజనం ఇక్కడే, ఇలాగే మాతో పాటే. అయ్యా బాబోయ్, వద్దు బాబు. నేను మీతో పాటు కూర్చున్నాను అనుకోండి, నాకు పట్టానా ముద్దు మింగుడు పడదు. అలా ఏం కాదు, నువ్వు కూర్చో. వద్దు బాబు. కూర్చో లక్ష్మి, ఆలస్యమైతే పిల్లలు భోంచేయరు. వద్దు. Sit right. లక్ష్మి, ఇంకేమైనా కావాలా? వద్దు బాబు. తిను మరి. అదేమిటి? వాడితో తింటాం అలవాటు చేసుకో. కూరలో గరిటి తిప్పమంటే సరిగాని బాబు, ఇలా కత్తులతోనూ శూలాలతోనూ తినమంటే నాకు చేత కాదు. శూలాలు కాదు, ఫోర్క్. ఫోర్క్. ఫోర్క్ కాదు, ఫోర్క్. ఫోర్క్. కరెక్ట్. ఆయా అవి ఎలా యూజ్ చేయాలో లక్ష్మికి ఒకసారి చూపించు. లక్ష్మి, లక్ష్మి. వస్తున్నా. ఎక్కడా? ఇక్కడ. తమరు వంటింట్లో ఉన్నారన్నమాట. వంట పని అంతా నేను చూస్తాను, నువ్వు అటువైపు కన్నెత్తి చూడ్డానికి వీల్లేదని చెప్పానా? ఈవేళ నా పని చదవడం రాయటం అని కూడా చెప్పావు. ఇదేనా మరి చదవడం అంటే? పొయ్యి మీద అన్నం మాడిపోతున్నట్టు అనిపిస్తేను అటువైపు వెళ్ళానంతే. అవన్నీ నేను చూసుకుంటాను, ముందు నువ్వు కూర్చో. పెన్ను నోట్బుక్ తీసుకో. నేను చెప్పినట్టు రాయి. అయ్య బాబోయ్, డిక్టేషనా? ఏ రాయవా? నిన్నంతా అదేగా రాశాను. నిన్న రాసినవి విడివిడి పదాలు, ఇవాళ చిన్న చిన్న వాక్యాలు రాయాలి, తెలిసిందా? రాయి మరి. రాముడు మంచి బాలుడు. రాముడెవరు? శ్రీరాముడా? ఏదో ఒక రాముడు, అడ్డు ప్రశ్న లేకుండా చెప్పింది రాయి. నిన్న రాముడు అని రాయమంటే రాయుడు అని రాశావు, నేను కరెక్ట్ చేశాను, గుర్తుందా? మా రాసేటప్పుడు సున్నా చిన్నదిగా ఉండాలి, యా రాసేటప్పుడు సున్నా కొంచెం పెద్దదిగా ఉంటుంది. కరెక్ట్. రాముడు మంచి బాలుడు రాసావా? నెక్స్ట్, పాండురాజు కొడుకులు పాండవులు రాసావా? ఉండు. మూడో వాక్యం, ఈ సైకిల్ ఎవరిది? ఏ సైకిలు? అసలు మన ఇంట్లో సైకిల్ ఎక్కడిది? అడ్డు ప్రశ్న లేకుండా రాయమన్నానా? సరే రాయి. ఇలా ఇవ్వు. అయ్యగారు మంచి మనిషి, అయ్యగారు మంచి మనిషి, అయ్యగారు మంచి మనిషి. 3 వాక్యాలు ఇవే రాశావు, ఇది అసలు నేను చెప్పనే లేదే. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నాకు రాతంటూ వస్తే నేను రాయాలనుకున్నది అదే రాశానాయమ్మా. రామకోటి రాసినట్టు ఆ వాక్యాన్ని 1,000 సార్లు రాసినా అయ్యగారి రుణం తీరదు.
ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.